ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెరోదారి ఎంచుకున్నారు. మంత్రి వెంకటరెడ్డి రేవంత్ కు అండగా నిలుస్తుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ కోమటిరెడ్డి సోదరుల భిన్న ప్రకటనల వెనుక ఆంతర్యం ఏంటనేది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మీడియాపై ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచారు. సీఎం వారిని దూరంగా పెట్టాలనుకోవడం దారుణమన్నారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు. అలాగే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి ప్రకటనపైన బగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సీఎం ప్రకటించుకోవడాన్ని ఖండించారు. అయితే ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయినా తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గానికి పరిమితమై పనిచేస్తున్నారు. జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి మంత్రుల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిని తప్పుపడుతున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి ట్వీట్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఒకవైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే, మరోవైపు అన్న వెంకటరెడ్డి మాత్రం సీఎంకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలని గణపతి పూజ చేశానంటూ రేవంత్ రెడ్డికి ఫోన్లో వివరించారు వెంకటరెడ్డి. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రి పదవిని కాపాడుకునేందుకే వెంకటరెడ్డి చీఫ్ మినిస్టర్ ను కాకాపడుతున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి సీఎంను తప్పుబట్టిన రోజే వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ కలిసికట్టుగా ఉండే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో రెండుగా చీలిపోయారు. మంత్రి పదవి కోసం తమ్ముడేమో రేవంత్ ను ఇరకాటంలో పెడుతుంటే, అన్నేమో మినిస్టర్ పదవిని కాపాడుకునేందుకు సీఎంకు అండగా నిలుస్తున్నాడని హస్తం పార్టీ వర్గాలంటున్నాయి. ఇదే రీతిలో కోమటిరెడ్డి సోదరులు మున్ముందు ఇంకెలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.